వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దయానంద్ ముదిరాజ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానం ముందు వివిధ రకాల పండ్లను అమ్ముతూ మహిళలు కనిపించారు. దీంతో వారి నూతన ఆలోచన చూసి ఎమ్మెల్యే దయానంద్ ముదిరాజ్ అభినందించారు. పలువురు భవిష్యత్తుకు మీరు ఆదర్శమని ఆయన కొనియాడారు. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు తమతో దురుసుగా ప్రవర్తిస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని మహిళలు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే దయానంద్ ముదిరాజ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏదో చిన్న బిజినెస్ మాకు ఇంట్లో ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది. చిన్న బిజినెస్ పెట్టుకుందామని చెప్పి రోడ్డు మీద పెట్టుకున్నాం. మేము ట్రాఫిక్ కూడా ఇబ్బంది చేయట్లేదు. ఒక సైడ్కి పెట్టుకున్నా కూడా తీసి పాడేస్తాం. ఎవరు చెప్పారు, ఇది ఎవరి జాగిరి అని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతాం? అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం? మేము బండ్లు కూడా ఆపట్లేదు. కస్టమర్లు నిలబడి కూడా తినట్లేదు. తీసుకొని వెళ్ళిపోతున్నా. మా బాబుకి వార్నింగ్ ఇచ్చినంత మా బాబుని పంపించిన కాసేపు పెట్టుకొని నేను వచ్చేస్తాను. పిల్లల్ని స్కూల్కి పంపించేద్దామని మా బాబుని ఇచ్చిన తీసి పాడేస్తా, ఈ నుంచి తీసేవా లేదా ఒకసారి చెప్తే అర్థం కాదా అని మాట్లాడినట్ట. ఏదో చిన్న బిజినెస్ మాకు కూడా ఇబ్బంది ఉండే కదా. మేము ఆడవాళ్ళం బయటికి రావడం, లేకుంటే మాకు ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే మేము బయటకు వస్తాం. అర్థం చేసుకోవాలి. మేము ట్రాఫిక్ అయితే మేము ఇబ్బంది పెట్టలేదు కదా. ఒక సైడ్ జరిగి ఉన్నాం కదా. అయినా కూడా వాళ్ళు అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పండి? వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ సమీపంలో చిరు వ్యాపారులు కాదు, ఇక్కడ మహిళలు స్వయం ఉపాధి కోసం చాలా మందికి ఇన్స్పిరేషన్గా సొంతంగా ఈరోజు మహిళలు బయటకు వచ్చి ఈరోజు చిరు వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ ఇందులో భాగంగా రోడ్డుకు కూడా మున్సిపాలిటీ రోడ్డుకు కూడా చాలా దూరంగా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారంటే అధికారులు ట్రాఫిక్ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కానీ మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు సార్ అని మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మేము సంబంధిత అధికారులకు తెలియజేయడం ఏంటంటే ఇప్పుడే ప్రజలు స్వయం ఉపాధితో యువత కానీ రకరకాలుగా మహిళలు కానీ స్వయం ఉపాధితో ముందుకు వస్తున్నారు కనుక వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వ అధికారుల పైన ఉంటుంది కనుక వీలైనంత వరకు వాళ్ళకి సహకారం అందించాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది. కనుక వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా అధికారులు కూడా చర్యలు తీసుకుంటారని, వాళ్ళకు సమన్వయంతో వ్యవహరించాలని, మహిళలను భయభ్రాంతులకు ఇబ్బంది గురి చేయకుండా వాళ్ళ సమన్వయంతో వ్యవహరించాలని మేము కోరడం జరుగుతుంది.